ఒకప్పుడు మిమ్మల్ని అంటే ప్రొఫైల్ షాట్స్లో కొన్ని మీ ఫోటోగ్రాఫ్స్ చూసి చాలామంది మిమ్మల్ని అమితాబ్ బచ్చన్ లాగా ఉండేవారు అనేసి కొన్ని కామెంట్స్ కూడా వచ్చేవి ఆ రోజుల్లో. అది మీ దాకా వచ్చిందా? మీ చెవిన పడ్డాయా? పడతాయి కదా. అప్పుడు మీ రియాక్షన్ ఏంటండి? నాకు నేను చెప్తున్నాను కదా ఇందాక, ఒక లిమిటెడ్ చేయడం కానీ ఒకరితో నన్ను పోల్చడం కానీ నాకు పడదు. ఏంటి అతను నాలాగా ఎక్కడ ఉంటాడు, ఎవరు వాళ్ళు అంతే. నన్ను ఊరికి అలా పిలిచేవాళ్ళు, నాకు కోపం వచ్చేది. అలా పిలిస్తే నాకు కోపం వచ్చేది. అమితాబ్ అని పిలిస్తే నాకు కోపం వచ్చేది. నేనే అని, అంటే ఆయన కంటే గొప్పవాడని కాదు, కానీ నా ఐడెంటిటీ నాకు ఉంది, ఇంకోళ్ళ పేరుతో నన్ను పిలవద్దు అని. అట్లా. జాతకాలు నమ్ముతారా? కొన్ని దేవుని నమ్ముతారా? దేవుని అంటే నేను ఒకప్పుడు పెద్ద గుళ్ళు గోపురాలు అసలు ఏం దేవుడిని పట్టించుకునేవాడిని కాదు. నాకు లేదు ఏమి. ఇంట్లో పూజ చేసినా కూడా వెళ్ళి మొక్కేది ఏమి ఉండేది కాదు. నా దగ్గరికి వచ్చి ప్రసాదం అంటే తినేసేవాడిని. కానీ నా జీవితంలో పెద్ద మార్పు ఒకటి సంఘటన జరిగింది ఒకటి మార్పు. అదేంటంటే మా రెండో అబ్బాయి, వాడికి వయసు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఎంతో ఉంటుంది అంతే. ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను బ్యాంకుకి బయలుదేరాను, డ్రెస్ అప్ అది చేసుకుని సడన్గా నాకు ఏంటంటే ఎప్పుడు లీవులు పెట్టను. సరే ఏదో మానేద్దాం అనిపించేసి మళ్ళీ ఇంట్లో ఉన్నాను అనమాట. రాసుకుందాను. ఆ రోజు వీడు ఒంట్లో బాగాలేదని జ్వరం అనేది స్కూల్కి వెళ్ళలేదు. నేను ఇంట్లో కూర్చున్నాను, రాసుకుంటూ ఉన్నాను. వీడికి ఎంత జ్వరం ఉన్నా వీడు హుషారుగా ఆడుతూ పాడుతూ తిరిగే మనిషి అనమాట. కానీ కొంచెంసేపు చూస్తే వాడికి చలనం లేదు, వాడు కదలకలేదు. వాడు ఎలా శరీరం అలా అని కదలక లేకుండా అలా ఉన్నాడు. ఏంటబ్బా వీడు అసలు కదలట్లేదు, జ్వరం ఉన్నా వీడు ఆడుకుంటుంటాడు కదా అనేసి వెళ్ళి చేస్తే కొంచెం వేడిగా ఉంది. ఎంత ఉందో చూద్దామని ధర్మం పెడితే 104 ఉంది జ్వరం, 104. అప్పుడు నాకు కంగారు పుట్టి అది చూసి చెప్తున్నా కదా, భూమి మీద నూకలు ఉంటే అలా జరుగుతుంది. నేను అనుకోకుండా మానేశాను నేను ఆఫీస్. ఇంకా తడి పెట్టి అది పెట్టి క్రోసిన్ వేసి అన్నీ చేస్తే 102కి వచ్చింది. అమ్మయ్య ఫోన్లే ఇంకా మెల్లగా తగ్గుతుంది అనుకున్నాను. మళ్ళీ ఇంకొంచెం 6 గంటల తర్వాత మళ్ళీ క్రోసిన్ వేద్దాం అనుకున్నాను. మళ్ళీ కొంచెంసేపు చూస్తే వాడు అలానే ఉంటే మళ్ళీ పెడితే అప్పుడు మళ్ళీ 104 ఉంది. మళ్ళీ 104 వెళ్ళిపోయింది వెంటనే. ఇంక ఇలా లాభం లేదనేసి నేను దగ్గరలో కాలనీలో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత థర్మామీటర్ పెట్టి చూశారు వాళ్ళు. చూస్తే 108 ఉంది అక్కడ. ఇంత చెత్త థర్మామీటర్లో పెట్టుకునేది మీరు హాస్పిటల్లో తీసేయండి అసలు అంటే, థర్మామీటర్ చివరిదాకా వచ్చేసింది మెర్క్యూరీ అని. ఇంటికి పరిగెత్తి వెళ్ళి మా థర్మామీటర్ పెడితే అది మళ్ళీ చివరిదాకా వచ్చేసింది. అంటే అప్పటికి అంత రీచ్ అయిపోయింది. ఇంకా కంగారు మొదలైంది. ఇంకా డాక్టర్లు వచ్చారు, వాళ్ళు చేశారు, ట్రీట్మెంట్లు ఇచ్చారు, జాయిన్ చేసుకున్నారు. ఇంట్రావెనస్ ఏమో ఇవన్నీ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఏం చేసినా అది కంట్రోల్ కావట్లేదు. ఇలా వేరే హాస్పిటల్ నుంచి వచ్చారు. ఎంత జరిగి చివరికి రాత్రి 10 గంటలకి డాక్టర్ నన్ను పక్కన పిలిచి, ఇది గోల్డ్ కూడా బ్లూగా అయిపోయి శరీరం బ్లూగా అవ్వడం మొదలుపెట్టింది. గోల్డ్ ఇలా బ్లూ అయ్యాయి. లేదు ఇంకా బతకడం అయిపోయింది మీ బాబు అని సారీ చెప్పేశారు. చెప్తే నేను ఇంకా ఎలా నిలబడ్డానో నాకు తెలియదు. భూమి కదిలిపోయింది నాకు. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. నేను ఏంటంటే మా అబ్బాయిని చిన్నప్పుడు ఒక దెబ్బేస్తే, పిల్లల్ని చిరాకుటికి దెబ్బేస్తే నేను అన్నం తినడం మానేసి ఏడుస్తూ కూర్చునేవాడిని. కొట్టినందుకు దెబ్బ వేసాను కదా అనేసి నేను ఏడుస్తూ. అలాంటిది బతకడం అంటున్నారు. అప్పుడు నేనేంటంటే ఇంకా ఆక్సిజన్ సిలిండర్తో ఉన్నాడు. ఆక్సిజన్ సిలిండర్ అవన్నీ పెట్టారు. నాకు ఒక చిన్న ఛాన్స్, మీరేమనుకోకపోతే ఆక్సిజన్ సిలిండర్తో సహా నన్ను మీకు ఎంత డిపాజిట్ చేయాలో చెప్పండి, ఇచ్చేస్తాను, ఆక్సిజన్ సిలిండర్తో సహా నాకు పంపించండి నాతో అంటే, మీ ఇష్టం సార్ మీ ఇష్టం అన్నారు. అప్పుడు యాక్చువల్గా సిచ్యువేషన్ ఎలా ఉందంటే 10 అయింది. మా ఆవిడికి చెప్పలేదు, ఇంట్లో మా అమ్మకి చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు. ఆ బాధ నన్ను ఒక్కడే అనుభవించినాయి. వాళ్ళందరూ కూడా ఎందుకు బాధ పెట్టాలి, వాళ్ళు గగ్గోలు పెడతారు కదా. ఆ దుఃఖాన్ని నేను అనుభవిద్దాం అనేసి నేను దాచుకున్నాను మనసులో, ఎవరికి చెప్పలేదు ఇలా డాక్టర్లు అన్నారని. అప్పుడు సిచ్యువేషన్ కూడా సినిమాలో లాగా గాలివాన వర్షం పడుతుంది బోర్న. అప్పుడు ఇంక నేను ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు అంటే. జనరల్గా మనకు టచ్ అయ్యేది ఏంటి, అపోలో హాస్పిటల్ ఇలా ఏమో ఉంటాయి కదా పెద్ద హాస్పిటల్, స్టార్ హాస్పిటల్స్. అప్పుడు నా ఫ్రెండ్ నాకు చెప్పాడు ఒకసారి, ఏదో సందర్భంలో నేను సాయిబాబాని ఇలా కోరుకున్నాను, సాయిబాబాని మొక్కుకుంటే ఇలా జరుగుతుందని అంటే, నేను మొక్కుకుంటే జరిగింది అని ఎందుకో గుర్తొచ్చింది వాడు చెప్పింది. అయితే నేను అవునా, ఓహో అలా జరుగుతుందా ఇప్పుడు అంటే, ఇంకా ఏట్లో పడి నేను కొట్టుకుపోతున్నాను. గడ్డి పరక దొరికినా పట్టుకుంటాం ఆ టైంలో కొట్టుకుపోతున్నప్పుడు. సాయిబాబా నిజంగా నువ్వు కనుక ఉంటే మా అబ్బాయి ఇప్పుడు బతకాలి, నిజంగా బతికితే అప్పుడు నేను నమ్ముతాను నువ్వు నిజంగా ఉన్నావని. మా వాడు కనుక బతికితే నువ్వు ఉన్నావని నమ్ముతాను నేను. ఈ మాట అనుకున్నాను అంతే. నాకు మైండ్లో ఏం తట్టింది,
అపోలో హాస్పిటల్లో ఈ రాత్రిపూట వెళ్తే స్పెషలిస్టులు ఎవరు ఉండరు, డ్యూటీ డాక్టర్లు ఉంటారు, కురకారు. వాళ్ళు ఎక్కడో పడుకుని ఉంటారు, వాళ్ళు వచ్చేటప్పటికి టైం పడుతుంది, వాళ్ళు వస్తారు రారు. నీలోఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నీలోఫర్ హాస్పిటల్ అయితే చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఇది చిల్డ్రన్ స్పెషలిస్టులు ఉంటారు అక్కడ. చిన్నపిల్లల హాస్పిటల్ నీలోఫర్ దాంట్లో డైన్ అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు చెక్ చేశారు, చూసి కష్టమే, మా ప్రయత్నమే చేస్తాం, బతకడం కష్టమే అని అన్నారు. తర్వాత నేను ఇంకా అక్కడేమో ఈ నర్సులు, స్టాఫ్ నర్సులు వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపెట్టారు. ఒక్కొక్క బెడ్ మీద నలుగురు పిల్లలు. మా వాడికి మాత్రం పాపం ఒక బెడ్ ఇచ్చారు సపరేట్గా. ఇచ్చిన తర్వాత వాళ్ళు అందులో నర్సులు కూడా నా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు రాత్రి అంతా. సరే పొద్దునైంది, ఎలాగోకలాగా అలా నరకం అనిపిస్తూ పొద్దున అప్పటికి మా ఆవిడకి చెప్పలే, మేము ఇద్దరం ఉన్నాం. పొద్దునయ్యేటప్పటికి టెంపరేచర్ చూశారు డ్యూటీ డాక్టర్, చూస్తే నార్మల్ ఉంది. ఇంకా చూసుకో నా సంతోషం, బాబా నార్మల్ వచ్చేసింది అనేసి ఎంత సంతోషపడిపోయాను. తర్వాత డ్యూటీ డాక్టర్ వస్తారు కదా, డ్యూటీ డాక్టర్ రౌండ్స్కి వస్తారు కదా స్పెషలిస్టులు, వాళ్ళు చూసి ఏంటి సార్ ఇంకా అయితే పర్లేదు కదా, ఇవాళ సాయంత్రం వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ కాదు మీ అబ్బాయి, 48 hours గడిస్తే తప్ప చెప్పలేమన్నాడు. ఇంకా మళ్ళీ దిగులు. సరే ఆ 48 hours వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేశారు, లంబర్ పంక్చర్ అని ఇక్కడ వెన్నెముకలోంచి ఏదో తీశారు, ఏవో చేశారు పాపం. చేసిన తర్వాత 48 hours గడిచింది, అవుట్ ఆఫ్ డేంజరు, డిశ్చార్జ్ అయ్యాడు. తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే అతను అన్నాడు, వైరస్ ఏమో నర్వస్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయింది, డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోయింది, బ్రెయిన్ ఫీవర్ వచ్చింది మీ వాడికి. అసలు ఈ బ్రెయిన్ ఫీవర్ వచ్చినప్పుడు ఓన్లీ 20% ఛాన్సెస్ బతకడానికి, ఇది మీ వాడికి వచ్చింది అయితే 20% ఛాన్సెస్ బతకడానికి. ఒకవేళ బతికినా కూడా బ్రెయిన్లో కొన్ని సెల్స్ దెబ్బతింటే దీనివల్ల వైరస్ వల్ల ఏదో చెయ్యో కాలు పడిపోవడం అలా జరిగేది, కంటి చూపుకోవడం చేయలు. మీ వాడు ఇలా బతికి బయటపడ్డాడంటే చాలా మిరకల్, అయితే అదృష్టం, ఏమీ కాకుండా బయటపడ్డాడు, మీరు చాలా అదృష్టవంతులు అన్నారు. అప్పటి నుంచి నేను ఇంకా సాయిబాబాకి గుడికి వెళ్ళడం, మొక్కుకోవడం, దానం పెట్టుకోవడం భక్తిగా, అప్పటి నుంచి స్టార్ట్ అయింది నిజానికైతే. బాబోయ్, అసలు మీరు చెప్తుంటేనే ఒక కైండ్ నేను అది జరిగిన కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ టాపిక్ అయితే నాకు గొంతు పూడిపోయి వచ్చేది కాదు, మాట కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసేవి. అది క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.